విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరవధిక సమ్మె నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు 2-3 రోజుల్లో సమ్మెను ఖరారు చేయనున్నారు. నిన్న 1630 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఆర్ఎల్సీ మీటింగ్లో గడువు కోరినప్పటికీ మళ్లీ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అఖిలపక్ష కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల అనంతరం సమ్మె తేదీ ప్రకటించే ఛాన్స్ ఉందని కాంట్రాక్ట్ కార్మికులు తెలిపారు. తమ సమ్మెకు అఖిలపక్ష కార్మిక సంఘాలు సైతం మద్దతు తెలుపనున్నాయని చెప్పారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగిరావాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేదలకు మరో భారీ గుడ్ న్యూస్ తెలిపేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది. దాదాపు 3 లక్షల మంది పేదలకు నూతన గృహాలు అందజేసి వారందరితో ఒకేసారి గృహప్రవేశ కార్యక్రమం చేయించేందుకు భారీ ప్రణాళిక రచిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 3 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన లబ్ధిదారులకు నూతన గృహాలు జూన్ 12న అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడువు లోపలే నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటి వరకు 3 లక్షల గృహాల్లో 1,70,000 పూర్తి కాగా మరో 60,000 గృహాలు తుది దశలో ఉన్నాయి. కాగా వీటి కోసం ప్రభుత్వం 300 కోట్లు ఖర్చు చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. గవర్నర్ ఆమోదిస్తున్నట్లు సంతకం పెట్టడంతో కాసేపటి క్రితం ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఇవాల్టి నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో ఏపీ డిఎస్సి 2025 పరీక్షలు నిర్వహించనున్నారు. జపనీస్ సాంప్రదాయ రీతిలో సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులకు కిటాకిషు నగర మేయర్ కజుహిషా టకేచి గారు ఆత్మీయ స్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యపూరిత నగరంగా పేరుగాంచిన కిటాకిషులో గాలి, నీరు, నేల అన్ని తీవ్ర కాలుష్యంతో కూరుకుపోయిన దుస్థితి ఉండేది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన పరిరక్షణ విధానాలతో కిటాకిషు నగరం కోలుకుంది. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ ఆవిష్కరణలు, సుస్థిరత పరంగా కిటాకిషు నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పర్యావరణ పునరుజ్జీవనానికి, సుస్థిర నగర అభివృద్ధికి ఒక ఆదర్శ నమూనాగా మారింది. కాలుష్యం నుంచి బయటపడేందుకు కిటాకిషు నగరంలో అమలు చేసిన విధానాలను, ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలను మేయర్ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రికి వివరించింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని కథలు చెప్పినా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రజలు వారి మాటలను నమ్మలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓఆర్ఆర్లో కాంగ్రెస్కు ఒక్క సీటు రాలేదని, గోషామహల్లో మన అభ్యర్థి ఆగమాగం చేయడంతోనే అక్కడ బీజేపీ గెలిచిందన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను కొంతమంది టెంప్ట్ అయ్యి కాంగ్రెస్కు అవకాశం ఇస్తే మన తినే గిన్నెలో మట్టి పోసుకున్నట్లు అయిందన్నారు. ఇక రాజేంద్రనగర్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, ఆ ఎన్నికల్లో కార్తిక్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 500 రోజులైంది, 500 రోజులైంది, 100 రోజులు కాదు, 500 అయింది. మరి 500 రోజుల తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ అమలైందా? ఏదన్నా ఒక్కటి పూర్తిగా చేసినరా? ఒకటి, అది కూడా సగం చేసిర్రు. ఏది? ఫ్రీ బస్సు. ఇక ఆ బస్సు అందం నేను చెప్పరాదు. ఇక మళ్ళీ అంటే మళ్ళీ నా మీద ఒక కేసు పెడతారు. కాక పెడితే పెట్టరు కానీ అలా మనమే చూస్తున్నాం. ఇదివరకు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకరినొకరు సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి. రాజకీయాల సీట్ల కోసం అనుకుంటే గమ్మత్, కానీ బస్సుల సీట్ల కోసం అనుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఇవాళ గా పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అట్లాగే మీరు ఆలోచించండి, ఎన్ని కథలు చెప్పిండ్రు. 2,500 ఇస్తా, ఇంట్లో అత్తుంటే అత్తకు 4,000, కోడలుంటే కోడలకు 2,500. నేను మొన్న మధ్యన సూర్యాపేట పోయినా. సూర్యాపేట పోతే ఆడ
మా జగదీష్ రెడ్డి గారు ఒక ఇంట్లో మా కార్యకర్త ఇంట్లో భోజనం చేద్దాం అని తీసుకుపోయాడు. తీసుకపోతే ఇక్కడ భోజనం చేసినాక కూర్చొని మాట్లాడుతున్నాం. మా అమ్మగారు అని పరిచయం చేసింది. ఎట్లున్నారమ్మా అంటే బాగానే ఉన్న బిడ్డ అన్నది. అన్నాక మరి కొడుకు పెళ్లి చేసినావు మొన్ననే యువకుడు తమ్ముడు ఎట్లుందమ్మా మరి కోడలి పిల్ల ఎట్లుంది అన్న. ఏం కోడలి పిల్ల బిడ్డ వస్తే ఒక తులం బంగారం తెస్తుంది అనుకున్నా, నెలకు 2500 వస్తుంది అనుకున్నా, ఏది రాకపోయాను. ఆ కోడలి పిల్ల కూడా బాగా గడుస్తున్నది. అత్తమ్మ నువ్వు కూడా 4000 పెన్షన్ వస్తుంది అన్నావు కదా, ఏడబోయిందని ఆమె అంటుంది. నేను మనసులు అనుకుంటే అత్తగోడలకు మరి రేవంత్ రెడ్డి అత్తగోడలకు కొత్త అత్తగోడలు కూడా పంచాయతీ పెట్టింది. గా పరిస్థితున్నది ఇవాళ. అంటే ఇది ఒక్కింటి కథ కాదు, ఇంటింటి రామాయణం ఇవ్వాలి. ఇక మీ బాధనైతే రంగారెడ్డి జిల్లా వాళ్ళది చెప్పరాదిగా. అసలు ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక్క ప్లాట్ కాడికి కానీ వెంచర్ కాడికి కానీ ఒక బిల్డింగ్ కాడికి కానీ ఎవడన్నా పోయి దాదాగిరి చేసి కూడా ఆ దమ్మున్నోడు లేకుండే. ఈరోజు గద్దళ్ళకి ఇంతకుముందు తమ్ముడు కరెక్ట్ చెప్పిండు. అదే షరాబ్ బండి పడిపోతే దానికి చుట్టూ మొత్తం ఎవరికి అందినంత వాడు దండకపోయినట్టు, ఇక దొరికిందే ఛాన్స్ ఆయన తంతే గంపల బుట్టలు పడ్డామన్నట్టు ఎవ్వలకు దోషింది వాళ్ళు. మీరు గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే కొన్ని మాటలేమో పెద్దగా చెప్తారు. హైడ్రా ఏంద్రాబాయి హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవరు ఆస్తులు కాపాడుతాం? హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవరు ఆస్తులు కాపాడుతారంటే పక్కా కాపాడుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు. ఏది చెరువుల FTLలున్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు. పట్నం మహేందర్ రెడ్డి నట్టనడమ చెరువులో కట్టినా ఆయనదేం కాదు. KVP రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు. అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారిది FTL లోపలున్నా దాన్ని ముట్టరు. ఇక మరి ఎవడు దొరికిండు తేరగా? అల్కగా దొరికిటాడు ఎవడు? గరీబుగాడు. కొట్టుర్రా అంటే కొట్టుర్రు, కొడతారు. మరి మీ ఎమ్మెల్యే సాబ్ది కూడా ముడతలేరా? ఎమ్మెల్యే సాబ్ది కూడా ముడతలేరు, కొడతలేరు. కొట్టేతందుకు ముట్టేతందుకు ఎవడు అల్కగా దొరుకుతాడు? గరీబుగాడు. ఏడ దేవులాడురి. ఒక బస్తున్నది, ఇందులో గరీబుగాళ్ళు వచ్చి వాళ్ళు వేసుకున్నారు. ఉడిసారి కొట్టుర్రా అంటే కొట్టురు. ఏం చేయాలి మళ్ళీ? కింద మళ్ళీ ఎవరికో లాంచాలు, రకరకాల కథలు కార్యక్రమాలు మీకు అన్నీ తెలుసు. నేనేమంటున్నా అంటే 24 గంటలు నెగిటివ్ పనులేనా? పాజిటివ్ పనులు చేసేదేం లేదా? వీళ్ళే కదా చెప్పింది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 2 రోజుల పర్యటనను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర నివాసాన్ని కవిత సందర్శించారు. అనంతరం ఇటీవల స్వల్ప అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్జేసీ కృష్ణను పరామర్శించారు. రాష్ట్రంలో 3 మంది మంత్రులు ఉన్నా ఖమ్మం జిల్లాకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సమస్యలపై స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కనీస నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం సిస్టర్ పొంగులేటి సీతక్కదే నిన్న ములుగు పర్యటనలో ఉన్న వైద్యం అందక చనిపోయిన శిశువు విషయంలో స్పందించలేదని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని భూముల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోడ్కొండ్ల ప్రవీణ్ అన్నారు. యాచారం మండలం మొండిగోరెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 19లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 77 సర్వే నెంబర్లో కలుపుకొని వెంచర్ చేశారని ఆరోపించారు. అనంతరం 77 సర్వే నెంబర్లో ఉన్నటువంటి కుంటను కూడా కబ్జా చేశారన్నారు. గోడ్కొండ్ల ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర భూముల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులను. మొండిగోరెల్లి విలేజ్లో జరుగుతున్నటువంటి భూ అక్రమాల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి వెంచర్ నిర్వాహకం గురించి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ భూమి సర్వే నెంబరు అక్కడ 68/19 సర్వే నెంబర్ కబ్జాకు గురైంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కుంట, ఈ కుంట సర్వే నెంబర్ 77. ఈ సర్వే నెంబర్ను కూడా ఇక్కడ ఉన్నటువంటి కుంటలో గత 30-40 సంవత్సరాల నుంచి ఈ కుంట ఉన్నటువంటి వర్షాధారానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి నీరు నిల్వ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి భూములకు వర్షాలు వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పంటలకు కూడా అనుకూలంగా ఉండేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ నిర్వాహకులు ఈ ఉన్నటువంటి కాలువను కూడా పూర్తి చేసి దీన్ని నీలమట్టం చేశారు. దీనిపైన నేను ఆర్డీఓకు కానీ, కలెక్టర్కు కానీ, ఎంఆర్ఓకు కానీ పలుమార్లు ఫిర్యాదు చేసినా దీని మీద ఎలాంటి స్పందన లేదు.
దీనిపైన ఇటు విషయం గురించి కూడా నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కూడా చాలాసార్లు ఫిర్యాదు చేసిన, కానీ అక్కడ ఉన్నటువంటి వెంచర్ నిర్వాహకులు అక్కడ ఏం పని జరగలేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం కుంటనే పూర్తి చేసిర్రు. ఈ మేడం ఇక్కడ కుంట పూర్తి చేసిరని చెప్పినా కానీ. ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెంది మార్చురికి వచ్చిన మహిళా మృతదేహంపై ఉన్న బంగారు ఆభరణాలను వార్డు బాయ్ దొంగలించాడు. హిరాన్యాడోకు చెందిన శ్వేత అనే మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం ఆమె డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడి వార్డు బాయ్ తన చేతి వాటం చూపించాడు. శ్వేత మృతదేహంపై చెవిపోగులను దొంగలించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఓమిని వాహనం ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగదేవేంద్ర అనే వ్యక్తి మరణించారు. మరో 6గురికి గాయాలు, 3 పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితులు అందరూ రాయచోటి ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై ఎమ్మెల్యే రవీంద్రరావు ఫైర్ అయ్యారు. పార్టీలో అంతర్గత విభేదాలు పక్కన పెట్టండి, పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని కేసీఆర్ ఆదేశించినా సత్యవతి రాథోడ్ కలుపుకొని పోవడం లేదని మండిపడ్డారు. వజ్రోత్సవ సభకు జన సమీకరణ తదితర అంశాలను చూసుకోమని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినా కనీసం ఒక్కసారైనా సత్యవతి తనను కలవలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. పార్టీ గొప్పగా ఉంటేనే మనం మంచిగా ఉంటామని, పార్టీ ముఖ్యం కానీ పదవులు ముఖ్యం కాదని, అంతర్గత విభేదాలు ఉంటే తర్వాత చూసుకుందామని ఎమ్మెల్యే రవీంద్రరావు సూచించారు. పోరాటాల గడ్డ, ఉద్యమాల్లో కీలక పాత్ర వహించిన నేతలు ఉన్నారు, మహామౌలు ఇక్కడ కార్యక్రమాల్లో పంచుకున్నారు, భాగస్వామ్యం ఉద్యమంలో పంచుకున్నారు. అనేక మంది మీడియా మిత్రులు కూడా ఉద్యమ కాలంలో పనిచేశారు, సహకారం అందించారు. అనేక మంది కార్యకర్తలు ఈ గడ్డ పైన ఆ ఉద్యమం జెండా ఎగరేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలి. కాస్త మైబాలో సమన్వయ లోపం ఉందని మా మారినేని వెంకన్న గారు ఇప్పుడే చెప్పారు. ఆ లోపం కనిపిస్తుంది. ఈ జిల్లా ప్రధాన వైఫల్యానికి కారణం కాస్త ఐక్యతా లోపం అనేది జరగడమే. పార్టీ నాయకులని, శ్రేణులని జాగ్రత్తగా కలుపుకునే నాయకత్వం ఏమి అనేది ఇక్కడ ఉంది. ఎవరికి వారు యమునా తీరని పోవడం సరైనది కాదు. అధిష్టానం ఆదేశానుసారం అనుసరించాలి. ఇక్కడ సమన్వయం చేయమని మాజీ మంత్రి సత్యవతి గారికి ఆదేశించారు. కానీ వారి సమన్వయ లోపం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దవారు, సీనియరు వారే ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఎంతో నమ్మకంతో అధిష్టానం వారికి బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని సమన్వయంతో ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. కలిసి పనిచేయమని కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకు ఫోన్ కాల్ లేని సందర్భాన్ని చూస్తున్నాం. ఇది సరైనది కాదని ఇక్కడి నేతలు కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏది ఏమైనా ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోల్పోయి ఏం నష్టం జరిగింది, ఏం ఇబ్బందులు జరుగుతున్నాయనేది గమనించారు. ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలు కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. వారు గెలవాలి. ఆ స్థానిక ఎన్నికల్లో వారి గెలుపు అనేది పార్టీ బలోపేతానికి ఎంతో దోహదకారిగా ఉంటుంది. వారి గెలుపు సందర్భం కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా టెక్కలలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సన్నరకం ధాన్యం కొనుగోలు లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాటతో రైతులు సన్నరకాలు సాగు చేశారని, వాటికి గిట్టుబాటు ధర లభించడం లేదని మండిపడ్డారు. బాధ్యతలు తీసుకున్నారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
చాలా అన్యాయమే జరిగింది. ఉదాహరణకు శ్రీకాకుళంలో 8 లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని పండిస్తే కనీసం 5 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయాల. ముఖ్యంగా నేను గమనిస్తున్నది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో, అలాగే గోదావరి జిల్లాల్లో, అలాగే కృష్ణా, గుంటూరు ఆ ప్రాంతాలకు సంబంధించి సన్న రకాలు విపరీతంగా పండించారు. ప్రభుత్వమే ప్రోత్సహించింది. అచ్చెన్నాయుడు మరి వ్యవసాయ శాఖ మంత్రిగా సన్న రకాలని నేను ప్రోత్సహిస్తున్నాం, మీరు పండించండి, వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం కూడా చాలా మంది సన్న రకాలు వేశారు. సన్న రకాల్లో ముఖ్యంగా 1224 మార్టేర్ సాంబా ఒకటి, 1262 ఆర్ఎన్ఆర్ సాంబము ఆర్ఎన్ఆర్ ఒకటి, బీపీటీ 5204, జేజేఎల్ 1798, ఎన్ఎల్ఆర్ 3449, అంకుర్, సోనం అండ్ సూపరం ఇవి రకరకాల నేమ్స్ తో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇవి పండించడం జరుగుతుంది. ప్రత్యేకంగా వీటికి ఇంగ్లీష్లో కూడా ఎక్స్పోర్ట్ సూపర్ ఫైన్ వెరైటీస్ అంటాం, సన్న రకాలు అంటాం. ఈ సన్న రకాలకి మద్దతు ధర జగనన్న 2800-900 వరకు ప్రకటించారు. 2900 కొనుగోలు చేయటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1700-1800కి పడిపోయింది. నిన్న నేను చాలా ప్రాంతాల్లో తిరిగాను, కల్లాలకు వెళ్ళాను, రైతులను స్వయంగా కలుసుకున్నాను. కారులో వస్తూ కూడా ఈస్ట్ వెస్ట్ కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో కూడా అక్కడే పొలాల దగ్గరికి వెళ్ళి కనుక్కోవటం జరిగింది. వాళ్ళతో మాట్లాడితే వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో 30-40% వరకు ఇంకా సన్న రకాలు రైతుల వద్దనే. సింగరేణి హక్కులను యువ కార్మికులు కాపాడుకోవాలని సిపిఐ శాసనసభ పక్షనేత కోనంనేని సాంబశివరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో జరిగిన సింగరేణి యువ కార్మికుల సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాలకు బొగ్గును అందిస్తున్న సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని, బీఆర్ఎస్ అడుగుజాడల్లో కాంగ్రెస్ నడుస్తుందని కోనంనేని అన్నారు. కార్మికుల హక్కులను కాపాడేది ఏఐటీయూసీ అన్నారు. లాభాలు పెరుగుతున్నాయని, కార్మికుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుందన్నారు. ఎన్నో త్యాగాలతో నిర్మించుకున్నటువంటి సింగరేణి ఒకనాడు దక్షిణాదికి తలమాని సింగరేణి. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో సింగరేణి లేకపోతే విద్యుత్ ఉండేది కాదు. ఇవాళ ఇప్పుడు సింగరేణిని కొద్దిమంది మరలా రాజకీయం చేస్తూ దీన్ని కూడా ఎన్నికలు జరిగిన ఎన్నికలలో గెలిచినటువంటి ఏఐటీ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ, అలాగే ఈ సింగరేణి మొత్తాన్ని ప్రైవేట్ కట్టబెట్టడానికి అంతకుముందు కేసీఆర్ చేశారు, ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తుంది. ఇలా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంటే లక్షల కోట్లు విలువ కలిగినటువంటి ఈ సంస్థని వాడు ఏ రూపాయి పెట్టుబడి పెట్టని వాడికి ఆ ఉచితంగా ఏ పెట్టుబడి పెట్టని వాడికి ఆ అప్పనంగా దోచిపెట్టడం కానీ మేము భావిస్తున్నాం. దానిలో భాగంగానే వాళ్ళు కొత్త మైన్స్ తీస్తే ఆ కొత్త మైన్స్ బొగ్గు వెళ్ళేసేంత ముందు దాన్ని ఓవర్ బాటిల్ అనేవాడు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, అది కూడా ఈ వాడు అయిపోయింది. ఇప్పుడు కోల్ కూడా ప్రైవేట్ వాళ్ళకి, అంటే పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే కోల్ కూడా తీపిస్తున్నారు. ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతూ ఉంది. తెలంగాణకి ఉన్నటువంటి సహజ వనరు ఇది, సహజమైన ఆస్తిది. దీన్ని ఇవాళ రాసిచ్చే పద్ధతుల్లో ఇవాళ ఉన్నటువంటి ఈ చైర్మన్ గారు కానీ, ఇవాళ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం దీని మొత్తం ప్రభుత్వం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో వరుస దొంగతనాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నెల క్రితం లింగాపూర్ గ్రామంలో ఒకే రోజు తాళాలు వేసిన 8 ఏళ్లలో దొంగతనానికి పాల్పడి డబ్బు, బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. అలాగే మండలంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురై రాత్రిపూట కర్రలు పట్టుకుని జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టర్డే నైట్ వచ్చేసి దొంగలు పడ్డారని తెలియగానే మేము హన్మకొండ నుంచి వచ్చినాము. వెంటనే పోలీస్ వాళ్ళు కూడా తొందరనే రియాక్ట్ అయ్యి తొందరగా వచ్చేసినారు. మా ఇంట్లో ఒక 30 తులాల వెండి పోయింది, 10,000 క్యాష్ పోయింది,
గోల్డ్ వాళ్ళు మేడం వాళ్ళు చూసి తీసిచ్చినారు మాకు. ఇంకా వేరే ఇంట్లో ఒక 5 మెంబర్స్ టోటల్గా వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగిందంట. కానీ వాళ్ళది కూడా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. చేసి ఇస్తా అని చెప్పినారు. నా పేరు రాకేష్, మాది సోమవారం విలేజ్. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర బ్యాంక్లో షాప్లో చేస్తాం. మా అబ్బాయిని ఇద్దరం. ఇంకో అబ్బాయి పేరు అనిల్, ఆయన కూడా సోమవారమే. ఆయన కేశవపట్నం ఉంటాడు. అది జనగా గదే షాప్ టైం వరకు 10 వరకు క్లోజ్ చేసి షాప్ బంద్ చేసి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి నైట్ వరకు మా సార్ 1:30కి నాకు ఫోన్ చేసిండు రాజేశ్వర సార్. ఫోన్ చేసేతోటే తీసుకున్నాం. మరి ఎన్ని సార్ ఏమైంది సార్ అంటే అక్కడ ఒకసారి పోలీసులు వచ్చి అక్కడికి నేను వస్తున్నా దాకుండా వచ్చేసింది. ఆయన వచ్చినాక వచ్చే వరకు సైపూర్ ఎస్ఐ గారును గ్లూకోజ్ వాళ్ళు సార్లు వచ్చేది కేశవపట్నం. వాళ్ళని తీసుకొని మా సార్ వచ్చినాక ఆగి సార్ వచ్చినాక ఒకసారి షాప్ క్లోజ్ ఇట్లా ఆఫ్ చేసిన బాబు ఏంది కదా అంటే సరే ఏమో దొంగలు వాడుతున్నారు అంటే చూసాక అక్కడ గడప రచ్చులు ఉన్నాయి తీసి లావట్. ప్రకాశం జిల్లాలో పేలుడు పదార్థాలైన జిలెటిన్ స్టిక్స్ కలకలం రేపాయి. మార్టూరు మండలం నాగరాజుపల్లెలోని గోడౌన్లలో అధిక మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ నిల్వ ఉంచారని సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. నిందితులు హనుమంతరావుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సుమారు 7.5 టన్నుల జిలెటిన్ స్టిక్స్, బొలెరో, అశోక్ లైలాండ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు నిల్వ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హనుమంతరావు అనేటువంటి వ్యక్తి అనాథరైజ్డ్గా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ తీసుకొని హైదరాబాద్ నుంచి 18వ తారీఖు మన నాగరాజుపల్లికి వచ్చాడనే సమాచారం మేరకు మా మార్టూరు సిఐ శేషగిరావు గారు, అలాగే ఇంకోలు సిఐ, అలాగే మా సంతమావులూరు సిఐ వెంకట్రావు గారు ఆ ఇన్ఫర్మేషన్ తోటి నాగ వేణుగోపాల్ గారి పొలంలో ఉన్నటువంటి గోడౌన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి నాగ వేణుగోపాల్ గారికి చెందిందని, ఈ దాసం హనుమంతరావు గారు వ్యాపారం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బ్లడ్ డొనేట్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ఆలోచన విధానం ఎంతో గొప్పదని చెప్పారు. చంద్రబాబును చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని తెలిపారు. కంటిన్యూగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఆంధ్రప్రదేశ్ దుబాయ్, సింగపూర్ మాదిరిగా అభివృద్ధి చెంది ఉండేదని టీజీ భరత్ వివరించారు.